హాయ్, ఇవాళ అయితే మా మమ్మీ బిర్యానీ చేసి పెడుతుంది. ఎలా చేస్తున్నా మా మమ్మీని అడగండి ఫస్ట్. మమ్మీ ఇవాళ బిర్యానీ చేస్తున్నాను, నచ్చితే మీరు ట్రై చేసుకోండి. పదండి మేకింగ్ అయితే చేసేద్దాం. ఈ వాయిస్ ఓవర్ అయితే మమ్మీ దగ్గర ఇప్పిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసుకోండి. అందులో కొంచెం కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకొని అండ్ పెరుగు, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అలా పక్కన అయితే పెట్టేసుకుందాం. సో దాని తర్వాత అయితే బియ్యం అయితే తీసుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని వాళ్ళకి సరిపోయేంత బియ్యం తీసుకోండి. సో దాని తర్వాత అయితే దాన్ని అయితే బాగా వాష్ చేసుకోండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే బాగా మంచిగా క్లీన్ అయిపోతాయి. సో దాని తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకోండి. దాని తర్వాత దాంట్లోకి వచ్చేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం పువ్వు వేసుకుని అయితే ప్లేట్ని పెట్టేసేయండి. దాని తర్వాత వచ్చేసి పక్కన అయితే ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఇంకా మనం ఎందుకంటే చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని సాసవులు, ఆవాలు, అది మీ భాషలో అయితే ఆవాలు అంటారు, మేమైతే సాసవులు అంటాం. దాంట్లోకి మళ్ళీ బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ వేసుకొని కొన్ని ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఎర్రగడ్డలన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం అంటే ఒక 2, 3, 4, 5 వేసేసుకోండి. అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. మా ఇంట్లో అయితే ఎక్కువ తింటారు కాబట్టి మేము ఎక్కువ వేసేసుకున్నాం అనమాట. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. అందులో కొంచెం అయితే మనకి వేగాలి కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. కొంచెం అంతా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో మా ఇంట్లో అయితే ప్యూర్ మామూలుగా అయితే మమ్మీ ఇంట్లోనే చేస్తుంది, అదైతే అయిపోయిందనమాట. సో అందుకని ప్యాకెట్ వాడుతున్నాం. మీ ఇంట్లో ఉంటే మీరు అదే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత అందులో చికెన్ అయితే వేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకోండి. సో చికెన్ అలా కలిపెట్టేసుకోండి అనమాట. మిక్స్ చేసుకోండి మంచిగా. సో మసాలా అని అంటారు, నేను అందుకని అలానే యూస్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం. ఇంకా మనం పక్కన ఇందాక రైస్ పెట్టాం కదా, ఒకసారి రైస్ కూడా చెక్ చేసుకోండి. ఒక 75% ఉడికిందో లేదో అనేసి అయితే. సో రైస్ అయితే 70% అయితే ఉడికిపోయింది. సో చూడండి, ఇలా అయితే వచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం చికెన్లోకి వెళ్దాం. సో చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత అందులోకి వచ్చేసి కొబ్బరిది మొత్తం తీసేసి దాన్ని మిక్సీకి వేసామంట. కొబ్బరి పేస్ట్ అండ్ దాంట్లోకి వచ్చేసి టమాటో పేస్ట్, ఇదైతే కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ అనమాట. సో అన్ని పేస్ట్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే మన ఇళ్ళల్లో ముందుగానే ఎవరు వెజిటేబుల్స్ అలాంటివి తిన్నారు కదా, మొత్తం అన్ని ఏరేరు పక్కన పెడుతుంటారు. సో నేనైతే టమాటాలు కూడా ఏరు పక్కన పెడుతుంటా, అందుకే మా మమ్మీ మొత్తం మిక్సీకి వేసి వేసిందనమాట. సో దాంట్లోకి వచ్చేసి మన రైస్లోకి అయితే కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఇంకా చికెన్లోకి వచ్చేసి కొంచెం కారం పొడి, ధనియాల పొడి, కొంచెం ఉప్పు అవన్నీ వేసేసుకొని ఒకసారి టేస్ట్ చేసేసుకొని మనం అయితే దించి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఒక పెద్ద బేసన్ తీసుకున్నాం. బేసన్ అంటే బేసన్, ఇంకేమైనా ఉంటే అది మీరే తీసుకోండి. దాన్ని తీసేసుకుని దాని కింద ఆయిల్ అయితే రాసుకొని కొంచెం చికెన్ అయితే వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత దానిపైన అయితే రైస్ వేసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, బట్ కానీ నేను చెప్తున్నాను. సో రైస్ వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ చికెన్ వేసుకోవాలన్నమాట. సో అలా చికెను రైస్ వేసేసుకుంటూనే ఉండండి. చికెన్ అయిపోయేదాకా కర్రీ అయిపోయేదాకా వేసేసుకోండి. ఇంకా మా మమ్మీ అయితే మళ్ళీ సపరేట్గా చికెన్ కర్రీ మళ్ళీ సపరేట్గా కూడా చేసింది. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో అలా రైస్, చికెన్ మొత్తం వేసుకునేటప్పుడు మధ్యలో నెయ్యి తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. సో దాన్ని చూసి మీరైతే వేసుకోండి. మా మమ్మీ అయితే నెయ్యి వేసింది, అందులో కొంచెం పుదీనా వేసింది అండ్ కస్తూరి మేతి అంటారు కదా, సో అది కూడా అయితే వేసుకుంది అనమాట టేస్ట్ కోసం అయితే. సో అలా మొత్తం అంత ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేసాను. దమ్ పెట్టుకోవాలి కదా, మా ఇంట్లో అయితే ఏ బొరు వస్తువులు లేవు, అందుకని చెప్పి నేను ఇంకొక దాంట్లో వాటర్ వేసి పెట్టాను. సో లాస్ట్కి అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏంటి ఎల్లో కలర్లో ఉందని మాత్రం అనకండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం రెడ్ కలర్ అలా ఏమన్నా చూస్తే కొంచెం తినరనమాట. సో అందుకని చెప్పి మా మమ్మీ సపరేట్గా మళ్ళీ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసింది అనమాట. ఓకేనా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా బిర్యానీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా.